తమని ఇన్నాళ్ళు తొక్కేస్తూ వస్తున్న పాకిస్తాన్కి సవాల్ విసిరండి. పాకిస్తాన్ దీన్ని ఏ మేరకు దీన్ని అడ్రస్ చేయగలదండి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే 2-3 అంశాలు మీరు చెప్పింది. ఫస్ట్, ఈ బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క విభజనప్పుడు జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనం చూసామంటే, బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, దాని ప్రకారం ఏం చేశారంటే బ్రిటిష్ అధీనంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ కూడా సర్వస్వతంత్రులు. 1 ఆగస్టుకి వాళ్ళకి సర్వస్వతంత్రం ఇచ్చేశారు. వాళ్ళు 15 ఆగస్టుకి బ్రిటిష్ వెళ్ళిపోయారు, కానీ 1 ఆగస్టుకి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేసి మీరు నిర్ణయించుకోండి, మీరు పాకిస్తాన్తో పాకిస్తాన్లో విలీనం అవుతారా, భారతదేశంలో విలీనం అవుతారా, సర్వస్వతంత్రులుగా ఉంటారా, మీరే నిర్ణయించుకోండి అని చెప్పి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేశారు. కాకపోతే దాంట్లో కండిషన్ ఉంది. మీరు ఏ దేశంలో విలీనం అవ్వదలుచుకున్నారో ఆ దేశంతో మీ సరిహద్దులు ఉండాలి. సరిహద్దులైనా ఉండాలి, సముద్రమైనా ఉండాలి. ఈ రెండూ లేకుండా మీరు విలీనం అవ్వడానికి వీల్లేదు అని వాళ్ళు కండిషన్ పెట్టారు.